సిద్దిపేటలోని మోడల్ రైతు బజార్‌లో అయితే మనం ఉన్నాము. ఈ రైతు బజార్‌లో అటు కూరగాయలు కొనుక్కోపోయే వినియోగదారులకు కావచ్చు, ఇటు రైతులకు కావచ్చు, అనుగుణంగా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఒక ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి రేట్లను కూడా ఒక ఎల్ఈడీ స్క్రీన్‌లోనైతే చూపించడం అయితే జరుగుతుంది. అండ్ ఇది కొత్తగా కూడా మొన్న ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు ఇక్కడ మార్కెట్ అధికారి ఈవో గారైతే ఉన్నారు. అంటే సార్ చెప్పండి ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎంత వ్యయంతో ఏర్పాటు చేశారు సార్ దీన్ని? ఈ ఎల్ఈడి స్క్రీన్‌ను మొన్ననే ఏర్పాటు చేశాము. అయితే ఈ రైతు బజార్‌కు ప్రతి నిత్యం వందల మంది రైతులు వేల సంఖ్యలో వినియోగదారులు రావడం వలన వాళ్ళకి రేటు చూసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ ఎల్ఈడి స్క్రీన్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎల్ఈడి స్క్రీన్‌లకు రూ. 1,70,000 మేము ఖర్చు పెట్టడం జరిగింది. హ్మ్. సార్ అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే రైతులకు గాని, వినియోగదారులకు గాని అంటే ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి సార్ ఇక్కడ? ఇక్కడ ఈ సిద్దిపేట మోడల్ రైతు బజార్‌లో తెలంగాణలో ఏ రైతు బజార్‌లో లేనటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అందరికి కల్పించాము. రైతులకు త్రాగునీరు, ఆర్ఓ ప్లాంట్ త్రాగునీరు గాని, ఫ్యాన్లు, కూర్చొని అమ్ముకోవడానికి, కోల్డ్ స్టోరేజ్ ఉంది. లిఫ్ట్ రైతులు వాళ్ళు తెచ్చుకున్న కూరగాయలు తెచ్చుకున్న లిఫ్ట్ ఉంది, మెట్లున్నాయి, ర్యాంప్ ఉన్నాయి. వాళ్ళు తీసుకుపోవడానికి తోపుడు బండ్లు కూడా అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఒక రైతు ఇక్కడికొచ్చి ఇప్పుడు మామూలుగా ఈ రైతు బజార్‌లో కూరగాయలు అమ్ముకోవాలంటే ఎలాంటి నియమాలు, నిబంధనలు ఉంటాయి? ఇక్కడ రైతు బజార్‌లో రైతులు మాత్రమే కూరగాయలు అమ్ముకోవాలి. వాళ్ళ రైతులు అంటే ఎట్లా తెలుసా అంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్‌తో గాని, హార్టికల్చర్ ఆఫీసర్‌తో గాని సర్టిఫై చేసుకొనొస్తే మేము ఆ ఒక సర్టిఫికేట్‌ని చూసి వాళ్ళకి ఇక్కడ టోకెన్స్ ఇస్తాం. ఆ టోకెన్ తీసుకొని వాళ్ళు అక్కడ పోయి కూర్చొని అమ్మాలి. అయితే ఇంతకుముందుకు 2018లో మేము ఐడీ కార్డ్స్ ఇచ్చాము. మధ్యలో ఇవ్వలేదు. అయితే అందరికి ఐడీ కార్డ్స్ లేవు. మళ్ళీ ఇప్పుడు కూడా ఐడీ కార్డ్స్ ఇస్తున్నాను. అందరికీ వాళ్ళ దరఖాస్తులు తీసుకొని అందరికి ఐడీ కార్డ్ ప్రొవైడ్ చేసి అందరికి కూడా టోకెన్స్ ఇస్తే ఆ టోకెన్ పైన కూర్చొని అమ్మాలి రైతులు. సార్ అంటే ఈ రేట్లను అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే స్క్రీన్‌లలో రేట్లను అంటే ఎట్లా నిర్ణయిస్తారు సార్ మీరు? సో అన్ని ఇక్కడే కాదు ఏ రైతు బజార్‌లో అయినా గానీ మాకు లోకల్ ఉన్న హోల్‌సేల్ మార్కెట్ ఎక్కడైతే ఉందో ఆ హోల్‌సేల్ మార్కెట్‌లో ఎంత ధరలు అయితున్నాయి. ఆ ధరలను తీసుకొని దానిపైన మేము ఒక 20% యాడ్ చేసి హోల్‌సేల్‌కేమో 20% రీటైల్‌కు 20% తక్కువ. సో అట్లా ఒక రూ. 3, 4 కలిసేటట్టు కలిపి రాస్తామని. సో ఈ యొక్క సిద్దిపేట రైతు బజార్‌కి ఇప్పటికే రైతులు వినోదాలు చాలా మంది వస్తారు. ఇంకా కూడా రైతులు వినోదాలు అందరూ కూడా ఈ యొక్క రైతు బజార్‌లో ఉన్న ఫెసిలిటీని అన్నింటినీ ఉపయోగించుకొని రైతు బజార్‌ను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. రైతుల సౌకర్యార్థం కూడా పూర్తిగా కూడా ఎల్ఈడీ స్క్రీన్ పైన కూడా రేట్లను చూపిస్తూ కూడా అంటే ఇదివరకు పక్కన ఉన్నటువంటి ఒక బ్లాక్ బోర్డ్ పై కూడా ఇక్కడ రేట్లను రాసేది కొద్దిగా ఇబ్బంది ఉండేది. అప్పుడు చూసుకోవాలన్నా కూడా రైతులకు కావచ్చు, వినియోగదారులకు కూడా ఇబ్బంది ఉండేది. కానీ అధికారులు ఆ ఇబ్బందిని గుర్తించి కూడా ఒక ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా డిజిటల్ రూపంలో కూడా రేట్లను ఇక్కడ ప్రజలకు అందిస్తూ అయితే ఉన్నారు. అన్ని సౌకర్యాలు కూడా ప్రతి సౌకర్యాన్ని కూడా ఇక్కడ మేము వచ్చే వాళ్ళకు కల్పిస్తున్నామంటూ కూడా ఇక్కడ మార్కెట్‌కి సంబంధించిన అధికారి అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శేఖర్‌తో సతీష్, సుమన్ టీవీ, రైతు మార్కెట్ నుండి.